సభకి నమస్కారం. ముందుగా సురక్షా సంస్థను అభినందిస్తున్నాను. చాలా మంది యువత పాఠశాలల్లో కళాశాలలో విద్యార్థులుగా ఉన్న యువతని కేవలం పుస్తకాలు బట్టి పట్టడం, పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడమే కాకుండా సమాజాన్ని గురించి కాస్త ఆలోచన పెరిగే రీతిలో పదికి ఉపయోగపడే రీతిలో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని ఈ దృష్టి కార్యక్రమాన్ని చేపట్టినందుకు సురక్ష సంస్థని ముందు మనసారా అభినందిస్తున్నాను. ఒకసారి మన ఆధునిక భారత చరిత్రను చూసినట్లయితే గత 300 సంవత్సరాల్లో 1700 నాటికి భారతదేశం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం. సుమారుగా ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో ఒక 20-25% ఆనాడు ఈ దేశంలో చేస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల మేరకు గత 2500 సంవత్సరాల్లో దాదాపుగా 1500-1600 సంవత్సరాల పాటు భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా ఉంది ఆర్థికంగా. కానీ వివిధ కారణాల వల్ల ఈ పారిశ్రామిక విప్లవం అప్పుడే ప్రపంచంలో రావడం ప్రారంభమైంది. మనం దాన్ని పక్కన పెట్టేశాం. గత వైభవాన్ని గురించి మాట్లాడుకున్నాం తప్ప మారుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోలేకపోయాం, దాన్ని ఉపయోగించుకోలేకపోయాం. ఆధునిక సాంకేతిక విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం. ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా మా వాళ్ళు గతంలో చాలా గొప్పవాళ్ళు, పుష్ప విమానంలో వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఆటం బొమ్మలు కూడా తెలుసు, ఇలాంటి శుష్కవాదంగా తప్ప శాస్త్రీయ దృక్పథాన్ని కానీ సాంకేతిక విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం కానీ సమాజాన్ని మారుతున్న లోకంలో ఎలా వ్యవస్థీకరించుకోవాలి, ఎలాంటి సామాజిక ఏర్పాట్లు కావాలి. ఒకప్పుడు కులం అనేది సమాజానికి శాపంగాను, ఇంకో రకంగా సమాజంలో 10 మంది కల్పించే సాధనం ఉపయోగపడింది. కానీ ఆధునిక యుగంలో దానికి స్థానం లేదు. కాబట్టి సమాజంలో ఏ మార్పులు కావాలి, శాస్త్రీయ దృక్పథాన్ని ఎట్లా పెంచుకోవాలి, సాంకేతిక విజ్ఞానం ఎలా వినియోగించుకోవాలి, ఈ 3 మనం విస్మరించాం. దాని కారణంగా 1700లో ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి భారతదేశం గత 300 సంవత్సరాలుగా కాలక్రమేణా తగ్గిపోతూ వచ్చింది. ఆనాడు 20-25% ప్రపంచంలో ఉత్పత్తి ఉంటే 1900 నాటికి, అంటే 110 ఏళ్ల క్రితానికి అది 6-7% పడిపోయింది ప్రపంచంలో. అది అక్కడ రాల 1947లో మనకి స్వతంత్రం వచ్చే నాటికి తెల్లవాడు పోయాడు, వాడు దోచుకున్నాడు అనుకున్నాం. కానీ తెల్లవాళ్ళు పోయే నాటికి అది 2% పడిపోయింది. కానీ మన పరిపాలన వచ్చింది కదా, మనకి స్వరాజ్యం వచ్చింది కదా, ఇక మనం పెరుగుతాం అనుకుంటే 1991 నాటికి అది 1% పడిపోయింది. ప్రపంచ చరిత్రలో భారతదేశం అంతగా దిగజారింది మరెప్పుడు లేదు. 1991లో ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో మన వాటా 1% పడిపోయింది. అంతకంటే తక్కువ ఎప్పుడు ప్రపంచంలో మనం దిగజారిపోలేదు. 91 నుంచి మళ్ళీ క్రమక్రమంగా పుంజుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు, అన్ని ప్రయత్నాలు కారణంగా కానీ కొన్ని ప్రయత్నాలు కారణమయ్యాయి. ఈ 19 ఏళ్లలో కొన్ని ప్రయత్నాలు చేయడంతో మనం మళ్ళీ ఆ 2-2.5% వచ్చాం ప్రపంచంలో. గతంలో 20%, 25% దగ్గర ఉన్నాం, 1% పడిపోయాం. ఇప్పుడు మళ్ళీ 1 నుంచి 2-2.5% వస్తున్నాం. ఇంతటితో తృప్తి పడితే 63 ఏళ్లలో భారతదేశం ఏమి సాధించినాయని చెప్పంటే విపరీతంగా పరిగెత్తి నిల్చున్నామని చెప్పాను. 40 ఏళ్ళు ఏ స్థాయిలో ఉన్నాం, మనం 2010లో ఆ స్థాయిలో ఉన్నాం ప్రపంచంతో పోలిస్తే. ఇది కాదు దేశం సాధించవలసింది.
ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి ఈ చిన్నారులు చెందిన పలువారు బొగ్గల ఈ ప్రస్తాపన వాళ్ళు ప్రౌఢులుగా తయారైన నాటికి వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చిన నాటికి కాదు, వాళ్ళకి 35-40 ఏళ్ళు వచ్చే నాటికి ఈ దేశం మళ్ళీ ప్రపంచంలో అత్యున్నతమైన దేశాల్లో ఒకటిగా ఉండి తీరవలసిందే. మొదటి 2 స్థానాల్లో ఉండి తీరవలసిందే. దాన్ని సాధించకుండా గత వైభవాన్ని గురించి కబుర్లు చెప్పుకున్నా, మన సంస్కృతి గురించి మనం అధికంగా మనం చేసుకున్నా, మన గొప్పతనాన్ని మనం కీర్తించుకున్నా ఉపయోగం లేదు. కోపస్థానంలో కాళ్ళలాగా, నూతిలో ఉన్న కప్పల్లాగా మన గురించి మనం మాట్లాడుకోవడం అవుతుంది. అంచేత మన ముందు చాలా స్పష్టమైనటువంటి లక్ష్యం, ఈ దేశాన్ని ప్రపంచంలో అత్యున్నతమైన దేశాల్లో ఒకటిగా, మళ్ళీ అది కూడా 10 దేశాల్లో కాదు, మొదటి 2 దేశాల స్థాయికి చేరాలి. దానికి కావాల్సిన వనరులు ఉన్నాయి. మన అదృష్టం ఏంటంటే గతంలో ఎప్పుడు లేనంతగా దానికి కావాల్సిన వనరులు, సాంకేతిక విజ్ఞానం మనకు అందుబాటులో ఉన్నాయి. ఓ 15 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ కావాలని చెప్పంటే చాలా ఖరీదైన వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటాయి. వచ్చిన కొత్తలో ఆ రోజుల్లో నిమిషాలే 16 రూపాయలు మొబైల్ ఫోన్. ఆ ఫోన్ ఇన్స్ట్రుమెంట్ 8,000 నాకు గుర్తులేదు. కానీ ఈవేళ నిరుపేదలకు కూడా, నెత్తి మీద దంతలు పెట్టుకుని అమ్ముకునేటువంటి మహిళలకు కానీ, తోపుడు వాళ్ళకి కానీ, రోజువారీ పనిచేసే వాళ్ళకి కానీ, వారికి కూడా వాళ్ళ ఫోన్ అందుబాటులోకి వచ్చినాయి. ఒక ఉదాహరణ మాత్రం. ఎందుకంటే సాంకేతిక విజ్ఞానం గతంలో ఎప్పుడు లేనంతగా ఈ తరంలో మనందరికీ అందుబాటులోకి వస్తున్నారు. అలాగే సంపద పెరుగుతుంది. స్వామి చెప్పారంట, ఈ సంపద చాలు, కానీ గతంతో పోలిస్తే పెద్దానికి డబ్బులు ఎక్కడా అని మనం భయపడక్కర్లేదు. ఉన్న డబ్బుల్ని సద్వినియోగం చేసుకుంటే, అవినీతి పాల్పడకుండా, దోపిడీ గురి కాకుండా, వృధా కాకుండా కాపాడుకుంటే, సద్వినియోగం చేసుకుంటే మనకున్న వనరులు మనల్ని మళ్ళీ ప్రపంచంలో అత్యున్నత స్థానం నిలబెట్టడం కోసం సరిపోతాయి. అందట్లో అన్నీ ఉన్నాయి, కానీ అన్నిట్లో సెల్ అన్ని కూడా మనకి భారతదేశం పెరగడం కోసం కావాల్సిన వాతావరణం ఉన్నది, వనరులు ఉన్నాయి, సాంకేతిక విజ్ఞానం ఉన్నది. ప్రపంచంలో చాలా మంది ఈ దేశం పెరిగితే బాగున్నాం, చైనాకి దీటుగా ఈ దేశం పెరిగితే బాగున్నాం, లేకపోతే ఒకే ఒక్క దేశం చాలా బలవంతంగా బలోపేతం అయిపోతే అది ఎలాంటి అఘాయిత్యాన్ని దారితీస్తుందో అని చెప్పని చాలా మంది ఆశిస్తున్నారు. కానీ మన అంతర్గతమైన లోపాల వల్ల మనం దీని నుంచి బయటపడలేకపోతున్నాం. ఒకటి మన రాజకీయ లోపం. అధికారాన్ని కేవలం సొంత ప్రయోజనం కోసం, ఒక దోపిడీగా, ఒక వ్యాపారంగా, వాళ్ళ కుటుంబాలకో, వాళ్ళ అనుచరులకో, వాళ్ళ కులాలకో, వాళ్ళ ప్రాంతాలకో, వాళ్ళకి మాత్రమే పనితో చేర్చించాలని చెప్పిన తాపత్రయం పక్కన అసమర్థులు, అజ్ఞానులు, అవినీతిపరులు రాజ్యనాడు, సమర్థులు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు, దూరదృష్టి ఉన్నవాళ్ళు, సంకల్పం ఉన్నవాళ్ళు మౌనంగా కూర్చోవాలి. దీన్ని బాగు చేయకపోతే ఈ సమాజాన్ని ఒక దరికి చేర్చడం కోసం, ఈ జాతికి ఒక దిశ నిర్దేశం చేయడం కోసం తగిన వాళ్ళు ముందుకు రాకపోతే, వారంతా బాధ్యత తీసుకోకపోతే, ఒకప్పుడు ఓ స్వామి వివేకానంద కావచ్చు, ఒక దాదాపు నరోజు కావచ్చు, ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఒక బాలగంగాధర తిలక్ కావచ్చు, ఒక మౌలానా ఆజాద్ కావచ్చు, ఒక బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఓ మహాత్మా గాంధీ కావచ్చు, ఓ సర్దార్ పటేల్ కావచ్చు, ఓ చక్రవర్తి రాజగోపాలాచారి కావచ్చు, ఓ గురుకుల రామకృష్ణరావు కావచ్చు, ఓ స్వామి రామానంద తీర్థ కావచ్చు. సమాజంలో అత్యుత్తమంతా కూడా ఈ జాతి భవిష్యత్తే మా జీవితం అని చెప్పి తలుచుకుని దానికోసం రాజీ లేని ప్రయత్నం చేశారు.
ఈవేళ సమాజంలో అత్యుత్తములు భీరులుగా మిగిలిపోతుంటే దుర్మార్గులు దుస్సాహసాన్ని కొడుకడుతున్నారు. దుర్మార్గుడు దుస్సాహసాన్ని కొడుకడుతూ ఉన్నప్పుడు సమర్థుడు నిజాయితీకుడు భీరుగా మిగిలిపోయినట్టయితే ఆ సమాజం బాగుపడదు. మన కళ్ళ కంటే దేశం బాగుపడదు. ఆ కళల్ని సాకారం చేయడం కోసం కావాల్సినటువంటి ఆ సాధన సంపత్తి కావాలి, ఆ స్టైలింగ్ కావాలి, ఆ పట్టుదల కావాలి. దానికోసం సంఘటితంగా కృషి చేసేది చాకచక్యం కావాలి. అది ఉన్నట్టయితే మనకున్న వనరులతో, మనకున్న సాంకేతిక విజ్ఞానంతో మళ్ళీ దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానానికి మార్చవచ్చు. రెండవ సమస్య, రాజకీయానికి అతీతంగా సమాజం లోపల అంతర్గతంగా ఉన్న సమస్య. ఉదాహరణకు పుట్టుకతో వచ్చిన అసమానత. ఇప్పటికి కూడా కులం పేరుతో తమ్ముడు వస్తున్నాం. మన సెన్సస్ లో కూడా భారతీయుడిగా గుర్తింపు కాకుండా నా కులంగా గుర్తింపు కావాలని చెప్పి ఆ కులం పేరుతో రావాలని పార్టీలన్నీ దంపలాడుతున్నాయి. ఈ జాతులు ఇంకా ఇంకా మొక్కలు చేసి శతాబ్దాల పర్యంతం జాతికి శాపంగా పరిగణించిన కుల వ్యవస్థని ఘనీకరించాలని, ఆ కులం పేరుతో జనాన్ని మొక్కలు చేయాలని తహతహలాడుతున్నాయి అధికార దాహంతో. ఈ పుట్టుకతో వచ్చిన అసమానతలు పోవాలి. కులం పేరుతో మనల్ని మనం మొక్కలు చేసినటువంటి దుస్సంస్కృతి పోవాలి. ఏ కులంలో ఏ కుటుంబంలో బిడ్డ పుట్టినా సరే ఆ బిడ్డ తెలివితేటలు వికసించే వ్యవస్థను ఏర్పాటు చేశామన్న విశ్వాసాన్ని కలిగించాలి. ఒక దేశం ఔన్నత్యానికి చిహ్నం ఎంతమంది వేల కోట్లు సంపాదించారని కాదు, ఎంతమందికి పెద్ద పదవులు వచ్చినాయని కాదు. ఆ దేశంలో నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక మామూలు కుటుంబీకులు, అత్యంత సామాన్య కుటుంబాన్ని చేసినటువంటి ఆ బాలబాలికలు, వాళ్ళు ఎదుగుదలకు కావాల్సిన ఏర్పాట్లు ఈ సమాజం చేసిందాలి. నేను ఎక్కడ పుట్టాను అన్నది కాకుండా నా ప్రతిభ ఏమిటి, నేను పడే కష్టం ఏమిటి అన్నది నా భవిష్యత్తుని శాసిస్తుందా లేదా. అలా కాకుండా పుట్టుకే బిడ్డల భవిష్యత్తుని శాసించినట్టయితే, ఏ తల్లి గర్భాన ఆ బిడ్డ పుట్టిందన్నది ఆ బిడ్డ భవిష్యత్తు నిర్ణయించేటైతే అది నాగరిక సమాజం కాదు. ఈ అసమానతలను తొలగించే వ్యవస్థ కావాలి. దానికి కావాల్సిన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంపాదించే శక్తి అన్నారు. పౌరుల్లో పరాధీనత కాకుండా ఆత్మస్థైర్యం కావాలి. ఈవేళ గ్రామాలకు పోతే ఎవరన్నా కొత్త వాళ్ళ గ్రామం కాదని మాకేమి ఇస్తారు అని చెప్పని చేతుల్లో ఆ భిక్షాపాత్రపట్నం చూసేవాళ్ళు ఉన్నారు. వరద బాధిత ప్రాంతాలకు పోతే గత సంవత్సరం అక్టోబర్ మాసంలో ఎన్నో గ్రామాల్లో ఒక వాహనం వెళుతుంటే చిన్నపిల్లలు, చిన్న పాల్గారు బుద్ధల పసిపాపలు, స్కూళ్ళకి వెళ్ళాల్సిన పిల్లలు ఒక జీపో కారు వెళుతుంటే దాన్ని ఆ అలికిడి వినిపించగానే వాళ్ళ పాత్ర పట్టుకుని బయటకు వచ్చి నుంచోటి చూస్తున్న ఆ కళ్ళని వచ్చింది. అలాంటి సమాజంగా మనకు కావాల్సింది ఆత్మస్థైర్యం ఉన్న సమాజం కావాలి. తమ కాళ్ళ మీద తాము నిలబడే సమాజం కావాలి. స్వావలంబన ఉన్న సమాజం కావాలి. ధైర్యంగా నిలబెట్టుకునే సమాజం కావాలి. బిచ్చగాళ్ళ సమాజం కావాలి. పరాధీనుల సమాజం కావాలి. అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను ఎదగగలను విశ్వాసాన్ని కలిగించే వ్యవస్థ, తమ కాళ్ళ మీద తమ నిలబెట్టే వ్యవస్థ, పౌరుల శక్తి సామర్థ్యాన్ని పెంచే వ్యవస్థ, నిజమైన ఆత్మగౌరవాన్ని పోషించే వ్యవస్థ. అది నిజమైన అభివృద్ధి. రెండోది, సమాజంలో వివిధ వర్గాల మధ్య నమ్మకం కావాలి. పైవాడికి కిందవాడిని చూస్తే చిన్న చూపు, కిందవాడికి పైవాడిని చూస్తే అపనమ్మకం. వివిధ రూపాల్లో ఒక కొల లోపల వృత్తి లోపల మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల అపనమ్మకం. లాయర్లని, డాక్టర్ని అడిగి, లాయర్లందరినీ, జడ్జిని అడిగితే అధికారులంతా దుర్మార్గులని అడిగారు. దుర్మార్గులను అడిగితే రాజకీయంలో వాళ్ళంతా దొంగలని, రాజకీయంలో వాళ్ళంతా మిగతా వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళని. ఒక సమాజాన్ని నిర్మించుకోవాలని చెప్పంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని పెంచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మిగతా వాళ్ళని తెచ్చుకుంటూ కూర్చునేది గౌరవప్రదమైన సమాజం కాదు.
అభివృద్ధికి నోచుకునే సమాజం కాదు. మూడవది, వ్యక్తి సుఖాన్ని సమాజ హితంతో సంధానం చేయాలి. నేను ప్రతి బిడ్డ పెరగాలి, ప్రతి బిడ్డకి అవకాశాలు కావాలి. కానీ నా అవకాశాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళ అవకాశాలను కొలవేయడం కోసమే. నాకు లాభం కావాలంటే వాళ్ళకి నష్టం జరగాల్సిందే, నాకు దృష్టి కావాలి, చూపు కావాలంటే వాళ్ళందరూ కూడా కళ్ళు లేని వాళ్ళు కావాల్సిందే అనుకుంటే అది అభివృద్ధి కాదు, అది సమాజం కాదు. నా మంచి ఇతరుల మంచితో కలిసిపోవాలి. ఒక వ్యక్తి సుఖం సమాజ హితం సంధానించాలి. ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఎలాంటి అన్యాయం జరుగుతున్నా సరే, నేడో రేపో ఆ అన్యాయం నన్నో నా బిడ్డల్లో బాధిస్తుంది అన్న స్పృహ కావాలి. నా దాకా వచ్చేదాకా వేచి ఉండకుండా ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా కూడా దాన్ని ఎదిరించేటువంటి శక్తి, ఆ చేవ కావాలి. అందరికీ న్యాయాన్ని అందించేటువంటి సమాజం కావాలి. సెన్స్ ఆఫ్ కామన్ ఫేట్, ఆ భాషను అందరినీ పాటించాలి. అందుకోసం ఈవేళ సమాజాన్ని సమర్థం చేస్తే ఈ బాలలకి జీవితంలో నిజమైన మాధుర్యం ఏమిటో మనం చెప్పగలిగినట్లయితే, ఇన్ని తరాలుగా మనం చేసిన తప్పులకు ప్రక్షాళన వాళ్ళ నుంచి దొరుకుతుంది. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు వచ్చే 20-25 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంటుంది. అలాంటి లోకంలోకి బిడ్డల్ని ఆహ్వానిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు సందర్భంలో, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. అభ్యాసం, అలవాటు, సాంప్రదాయం, ఛాందసం అనేటువంటి ఎడారిలో ఆలోచన విజ్ఞాన తరంగిని నిలిచిపోకుండా ఉండే లోకంలోకి తీసుకోకపో ఈ దేశాన్ని అని చెప్పని అర్థించాడు. ఇవాళ మనకు కావాల్సింది అజ్ఞానాంధకార స్థానంలో ఆలోచన తాండవించాలి. మూర్ఖత్వం ఛాందసం స్థానంలో శాస్త్రీయ దృక్పథం, విజ్ఞాన తరంగిణులు కావాలి. నేను బాగుపడితే చాలు, సమాజం మొత్తం నాశనం అయిపోయినా పర్వాలేదు చెప్పినటువంటి ఏమాత్రం దూరదృష్టి అయినటువంటి ఆ గుడ్డితనంలో సమాజ హితము, నా భవిష్యత్తు ముడిపడినాయన్నటువంటి విజ్ఞత, ఆ ముందు చూపు కావాలి. అలాంటి సమాజ నిర్మాణానికి ఈ బిడ్డలంతా ఉద్యోగాలను ఆశిస్తూ, మీరు ప్రారంభించే కార్యక్రమం కేవలం 3 గ్రామాల్లోనే కావచ్చు. ఒక గ్రామాన్ని మార్చడానికి, ఒక జాతిని మార్చడానికి చేసే పోరాటంలో తేడా లేదు. జాతి మొత్తంలో ఉన్న అవలక్షణాలు, జాతి మొత్తంలో ఉన్న అవకాశాలు 2 గ్రామాల్లోనూ ఉన్నాయి, ఒక గ్రామంలోనూ ఉన్నాయి. తేగలాగితే డొంకంట కలుగుతుంది. ఏ రంగాన్ని స్పృశించినా సరే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం కోసం మనం సిద్ధంగా ఉన్నట్టయితే, ఆ అనుభవం నుంచి భవిష్యత్తులో నేర్చుకునేటువంటి సేవ అనుకున్నట్టయితే మంచి మార్పులకు దోహదం కలుగుతుంది. అందుకు దృష్టి ఈ దేశంలో అలాంటి ప్రయత్నం చేస్తున్న వేలాది సంస్థలతో కలిసి పోరాడుతుందని ఆశిస్తూ, మళ్ళీ ఎవరికి వాళ్ళు ఒంటరి పోరాటం కాకుండా సంఘటితంగా కలిసి పోరాడే ప్రతిమ, ఆ శక్తి అందరికీ ఉంటాయని చెప్పి ఆశిస్తూ మరోసారి నేను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.